ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే, రామ్ రామ్. కేదార్నాథ్ దర్శనం చేసుకుని అక్కడి నుంచి డైరెక్ట్ గా రాత్రికి అయితే బద్రీనాథ్ బయలుదేరా. సముద్ర మట్టానికి 3300 మీటర్ల ఎత్తులో ఉన్న బద్రీనాథ్ లో ఏముంది అసలు? ఎందుకు భక్తులు బద్రీనాథ్ ని మహాపుణ్యక్షేత్రంగా భావిస్తారు? అందరూ తమ జీవితంలో బద్రీనాథ్ మహాపుణ్యక్షేత్రానికి ఒకసారైనా వెళ్లి రావాలంటారు. అంతలా ఆకర్షించే విషయం ఏముంది అక్కడ? ఇలా మనసులో అనుకుని బద్రీనాథ్ కి అయితే చేరుకున్నాను. నేను వెళ్లిన రోజే బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. మొదటి రోజు భక్తులతో కిలకిలలాడుతుంది బద్రీనాథ్. ముఖ్యంగా బద్రీనాథ్ యొక్క ప్రకృతి అందాలు నన్ను మైమరిపించాయి. ఇదే అలకనంద నది. తన వంపు సొంపులతో పరిగెడుతూ ఎంత అందంగా ఉందో. మంచు మధ్యలో దాగిన దైవలోకం బద్రీనాథ్. ఇక్కడికి రావడం లక్కు కాదు, ఆ శ్రీ మహావిష్ణువు పిలుపు అనుకోవాలి. హిమాలయ గిరుల్లోని సన్నిధి వెలుగై భక్తుల హృదయాల్లో నిత్యం నిలిచే దైవమే బద్రీనాథ్. ఆ ఒక్క బద్రీనాథుని దర్శనం కోసం ఎన్నో కళ్ళు వేచి చూస్తున్నాయి. ఆ దర్శనంతో తమ జీవితాలు మారిపోతాయని వాళ్ళ ఆశ. ఇక్కడ అణువణువున ఆ నారాయణుని నామం వినబడుతుంది. अच्युत केशव हरि नारायण।